ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అందరికీ కూడా డిసెంబర్ నెల మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సరే, ఈ డిసెంబర్ నెల మాస ఫలాల్లో గ్రహాల యొక్క మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే 2వ తారీఖున శుక్రుడు మకరంలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 6వ తారీఖున కుజుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. 15వ తారీఖున ధనస్సులోకి రవి సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 28న కుంభంలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితి గతులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే గనక మనకి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. మాస ఫలాలు కార్యక్రమంలో కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పదాలు, ఆ తర్వాత చూసినట్లయితే గనక హస్త నక్షత్రం చిత్త ప్రథమ ద్వితీయ. మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే శని, కుజ, గురు, శుక్ర సంచారములు ఈ నెలంతా కూడా అంటే 15వ తారీఖు వరకు రవి గారు కూడా అనుకూలమైన మనకి ఆ విషయంలో ఏం ఢోకా లేదు. అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కానీ గులాబీ పువ్వుకి ముండున్నట్లుగా పక్కన కొన్ని చికాకులు కూడా ఉన్నాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తర్వాత ఏంటంటే గనక కొంచెం బంధువులు, ఆ తర్వాత మిత్రులు చాలా సౌఖ్యవంతంగా సరదాగా మంచి నవ్వుతూ తుళ్ళుతూ ఒక సమాగమం అంటే ఏమిటి, ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే గనక దాని వల్ల కూడా మీకు ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే ఏంటి, ఏదైనా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా ఎప్పుడైనా పుచ్చుకొని మరి మనం ఇచ్చేసి మర్చిపోతాం కదా, అలాంటివి పట్టుకొచ్చి ఇవ్వడం కానీ ఆనందమే కదా, అలాంటివి జరుగుతాయి అన్నమాట. తర్వాత చూసినట్లయితే కనుక మీ అందువలన కూడా మీకు ఉత్సాహం, రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ అన్నట్టుగా ఉత్సాహం ఇనుమడిస్తుంది. చాలా సంతోషంగా సరదాగా ఆనందంగా వివాహాది శుభకార్యాలు కూడా కుదిరే అవకాశం కనపడుతుంది. అందువలన కన్యారాశి వారికి సువర్ణమైనటువంటి యోగం పట్టింది ఈ మాసంలో అని చెప్పుకోవచ్చు మనం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగాలందు, వ్యాపారమందు, వృత్తుల్లోని, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోని సాటిస్ఫాక్షన్ తో ముందుకు పెడతారండి. ఇంకంతకంటే ఏం కావాలి? తృప్తి ఉన్నవాడే కోటీశ్వరుడు. అంటే కన్యారాశి వాళ్ళందరూ కోట్లకు పడగలు ఎత్తినట్టే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా పట్టుదలతో మీరు చేయండి. అన్ని విషయాల్లోని మీరు ఏ రంగంలో ఉన్నా మీరే రాజు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, సంతృప్తి అనేది ఉంటుంది. తృప్తి ఉన్నవాడు ఎక్సలెంట్ కింద లెక్క మనకి, అది చూసుకోండి. తర్వాత ఏంటంటే ఇతరులతోటి ఇది వరకు ఏదో కొన్ని సమస్య పూర్వకంగా అంటే మనం ఇచ్చిన డబ్బులు స్టక్ అయిపోయి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళు, ఆ తర్వాత ఏదైనా వడ్డీ వ్యాపారస్తులు ఇలాంటివి ఇచ్చినవి అలా ఉండిపోతాయి కదా, వాళ్ళు తిరిగి ఇవ్వరు, మనకు కనపడరు. అలాంటి బాకీలు కూడా ఈ మాసంలో వసూలు అయ్యేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. అందువల్ల నిశ్చింతగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి, మీకు ఎన్నో అభివృద్ధి అయినటువంటి పనులు చేయడానికి కూడా ఈ యొక్క మాసం మీకు అన్ని విధాల మంచి అనుభూతులను ఇస్తుంది. తర్వాత ఏంటంటే గనక మీరు భూమి కొనాలని నిర్ణయించుకుంటే భూమి కొనగలుగుతారు. అదేవిధంగా ఇల్లు మారాలి, కొత్త ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే అపార్ట్మెంట్ అన్నా కొత్తది తీసుకోవాలి, ఏదైనా పాతదైనా మనకి వీలుగా రావాలి, ఇలాంటి ఆలోచన చేస్తాం కదా, అది కూడా మీకు అయిపోతుంది. అదేవిధంగా ఏదైనా సరే మనకి మంచి గృహం, ఈ ఇంట్లో బాగాలేదు, ఈ ఇంట్లో వాస్తు బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, మంచి ఇంట్లోకి మారాలన్నా కూడా బ్రహ్మాండమైన అద్దెలు కూడా దొరికేస్తుంది. అందువల్ల భూమి కొనేవాళ్ళు, భూమి అమ్మేవాళ్ళు ఏ విధంగా అనుకుంటారో ప్లాన్ చేస్తారో ఆ విధంగా మీరు సక్సెస్ బాటలో ఉన్నారమ్మా. ఇంక అందులో ఇంకేం డోకా లేదు. అన్ని విధాలా కూడా మీకు కావలసినవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల మనం చేసేది ఏమిటో తెలుసా? చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయక, చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయక అని అమ్మవారిని ప్రతిరోజు కూడా ఈ 2 లైన్లు చదువుకొని మీరు బయట కుంకుమ ధారణ చేసి వెళితే సక్సెస్ మీ ఇంటి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. అన్ని రకాలుగానే వైభవపీఠంగా ఉంటుంది. ప్రతిరోజు కుంకుమతో ఇంట్లో అమ్మవారికి పూజించండి. చక్కగా అమ్మవారికి శుక్రవారం, మంగళవారం తీపి పదార్థం నివేదన చేయండి. లలితా సహస్రనామంలో
శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత. ఈ 2 లైన్లన్నా చదవండి. పరమాన్నం చక్కగా అమ్మవారికి పాయసాన్న ప్రియాసక్త అని అనుకుంటుందని పెట్టుకోండి. తప్పనిసరిగా ప్రతి శుక్రవారం మంగళవారం అన్న పూజ చేయండి. అద్భుతమైనటువంటి అవకాశాలు ఆనందాలు మీ ఇంట నెలకొంటాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పంపించవచ్చు. జాతక విశ్లేషణ కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 16 ఏళ్లు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా హిందువులైతే చాలు ఏ వర్ణమైనా సరే పెళ్లి సంబంధాల కోసం కింది నెంబర్లో ఎంక్వైరీ చేసుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః.